హలో ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎండుమెత్తల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా ఎండుమెత్తలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్‌లో మనం కడిగి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ పోసుకొని కళాయిలో ఫ్రై చేసుకుందాం. మెత్తలన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఏసి ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి కొంచెం అయి డ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటాం కాబట్టి రెడీ చేశానండి. ఆ రెడీ చేసిన చింతపండు గుజ్జును కూడా కళాయిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆహ్, నేను మెత్తలన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసిన తర్వాత ఈ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ ప్రిఫరెన్స్ 3 ఫ్రై చేసుకుంటున్నాను నేను. వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఆహ్, చింతపండు ఈ 3 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను నిమ్మరసం కూడా వేస్తున్నాను. చింతపండు గుజ్జు అలాగే నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని వేరే కళాయిలో పోసుకొని వేడి చేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్న దాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందు ప్రిపేర్ చేసుకున్న దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండు మెత్తలు కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బేసిన్‌లో ఏసుకొని బేసిన్‌లోనికి మరి వెండి చేపలకు సరిపడంత కారం వేస్తున్నానండి. ఎందుకంటే నీచు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడతది. నేనైతే 2 దోసెలన్నర వేస్తున్నాను. నా చేతిని 2 చేతులన్నర 2 ఆహ్, ఆహ్, చేతుల అదే 2 చేతులన్నర ఏస్తున్నాను. తర్వాత నేను ఆవపిండి తీసుకుంటున్నాను. ఆవపిండొచ్చేసి నేను నా చేతితో ఆహ్, ఒక దోసెడేస్తున్నానండి. దోసెడు వేసి ఎందుకంటే మరి ఎక్కువ వేసుకున్నామంటే అది కొంచెం చేదొచ్చేస్తది. అందుకే మనం సరిపడాది యేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎండు చేపల్లో కారం అలాగే ఆహ్, ఆవపిండేసాను. ఇప్పుడు కల్లుప్పు మిక్సీ పట్టుకొనండి ఎండలో పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత అది మిక్సీ పట్టేసి కల్లుప్పేసుకుంటున్నాను మనకు రుచికి సరిపడంత. ధనియాల పొడి, అలాగే ధనియాలు, జీలకర్ర కొంచెం డ్రైగా వేపుకొని కళాయిలోని మిక్సీ పట్టుకొని వేస్తున్నా. మసాలా పొడి లాంటిదండి ఇది. తర్వాత నేను మెంతులేసుకుంటున్నాను. మెంతులేసి నేను మెంతులేస్తున్నానండి. మెంతులేసేసి ఇదంతా ఒకసారి మనం కలుపుకుందాం. కారం చేపలకు పట్టేలాగాను మొత్తం సాల్టు, కారం, ఇది మసాలా ఇవంతా పట్టేలాగా మనము మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆహ్, ఇది కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కలిపి ఫ్రై చేసుకున్నది నేను వేసుకొని కలుపుకుంటున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఇది మిక్స్ అయిన తర్వాత మనకి నిమ్మరసం ఏదైతే ఉందో నిమ్మరసం కూడా యాడ్ చేసేసానండి. హ్మ్. ఇదయిన తర్వాత మనకి పచ్చడికి సరిపడంత ఆయిల్ కాసుకొని చల్లార్చుకొని పచ్చడిలో